వెల్కమ్ టు ఎంయూ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నర్సీపట్నం ఆర్డీఓ ఆర్ఓ ఆర్ జయరాం ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ సంబంధించి సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు నోటీస్ బోర్డు నందు వివరాలు పొందుపరిచిన కాగితాన్ని అంటించిన ఆర్డీఓ జయరాం 25/4/2024 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మరియు 26వ తారీఖున పరిశీలన జరుగుతుందని, 29వ తారీఖున విత్డ్రాల్ జరుగుతుందని, అదేవిధంగా మే 13 ఎన్నిక జరుగుతుందని, ఆ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నిక నిర్వహించడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి నర్సీపట్నం ఆర్డీఓ జయరాం తెలియజేశారు. ఈరోజు మొదటి రోజు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బైపిరెడ్డి భద్రాచలం బీఎస్పీ పార్టీ తరఫున బొట్ట నాగరాజు నామినేషన్ దాఖలు చేశారని ఆర్డీఓ జయరాం తెలియజేశారు. ఈ సందర్భంగా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంయూ న్యూస్. ఇది మూలంగా మీకు మీరు వెళ్ళాను సార్ సేవ ఇటు వచ్చి దాన్ని సేవ మెయిన్ రండి నిలబడండి పర్లేదు. ఇది కూడా రాష్ట్ర గవర్నర్ గారు వాళ్ళు కూడా ఇది పబ్లిష్ చేశారు. అండ్ దాన్ని పరిష్కరించుకొని మనం కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఈరోజు మనం 18/4/2024 మనం ఈ పబ్లిక్ నోటీస్ అనేది ఫార్మ్ 1లో ఇచ్చాము. అండ్ ఈ మూమెంట్ నుంచి ఈ రోజు నుంచి ఎవరైనా ఔత్సాహికులు పోటీ చేయాలనుకుంటే మనకి నామినేషన్ ఫారాలు 11-3 గంటల మధ్యలో వాళ్ళు నామినేషన్స్ ఇవ్వచ్చు. తుది గడువు 25 ఈ 18/4/2024 నుంచి 25/4/2024 వాళ్ళు దరఖాస్తులు ఇవ్వచ్చు. మధ్యలో ఒక సాధారణ సెలవు ఏంటంటే ఆ రోజుల్లో దరఖాస్తులు నామినేషన్లు స్వీకరించబడవు. అండ్ ఇది మూలంగా మీకు తెలియదు. మీరు వెళ్ళాను సార్ సేవ ఇటు వచ్చి దాన్ని సేవ మెయిన్ రండి నిలబడండి పర్లేదు. ఇది కూడా